మనకి మామూలుగానే దేని మీద శ్రద్ధ ఉండదు. ఇంకా హెయిర్ మీద ఏముంటది? ఊరికే పెరుగుతుంది కదా అని వదిలేసాము. నీకంత శ్రద్ధ లేనప్పుడు నేనెందుకు ఉండాలమ్మా అన్నట్టు నా హెయిర్ కూడా రాలిపోవడం స్టార్ట్ అయింది. ఇప్పటికైనా జ్ఞానోదయం రాకపోతే ఉన్న హెయిర్ కూడా ఊడిపోతదని చెప్పి చిన్న చిన్న హోమ్ రెమెడీస్ అయితే చేయడం స్టార్ట్ చేశాను. ఒక 2 స్పూన్లు మెంతులు తీసుకొని వాటర్‌లో నైట్ అంతా నానబెట్టేయండి. ఎప్పుడు పై మెరుగులే కాకుండా బాడీలోకి కూడా ఇంటేక్ ఉండాలి కాబట్టి మెంతులు నానబెట్టిన వాటర్‌ని పడేయకుండా తాగేయండి. తర్వాత నానబెట్టిన మెంతులు, కొంచెం పసుపు, పెరుగు వేసి బాగా బ్లెండ్ చేయండి. నేనైతే కొంచెం నువ్వుల నూనె కూడా కలిపాను. నువ్వుల నూనె వేయడం వల్ల జుట్టు చాలా సిల్కీగా, షైనీగా తయారైంది. అంతేకాకుండా 1 వాష్‌లోనే చాలా మంచి రిజల్ట్ వచ్చింది. ఒక 10 నిమిషాలు మా చెల్లిని బతిమాలేస్తే ఆ హెయిర్ ప్యాక్ అంతా తలకి పెట్టేసింది. ఒక 30 మినిట్స్ డ్రై అయిన తర్వాత హెయిర్ వాష్ చేసేసాను అంతే. హోమ్ రెమెడీసే కాబట్టి పైసా ఖర్చుండదు. న్యాచురల్ ఇంగ్రీడియంట్సే కాబట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మీకు కూడా హెయిర్ లాస్ ఆర్ డాండ్రఫ్ ప్రాబ్లమ్స్ ఉంటే ఒకసారి ట్రై చేసేయండి మరి.